94లోనే ఫస్ట్ స్కూల్ పెట్టాము. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను కష్టపడి చదువుకున్నా కాబట్టి మన వంతున కొంతవరకన్నా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే, చదువుతూనే మన దగ్గర ప్రతి మనిషి కూడా బాగుపడతాడు. లేకుంటే ఇప్పుడు అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ మన పిల్లలందరూ పోయి అందరూ చదువుకొని ఇప్పుడు మన తెలంగాణ ఇన్కంలో 1/4 ఇన్కమ్ మనకు ఫారెన్ రెమిటెన్స్ మన పిల్లల వల్లనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను టీచర్ ఎలక్షన్గా పోటీ చేయమని చెప్పారు. నేను చేసినప్పుడు నాకు అపోజిట్ క్యాండిడేట్ లాస్ట్ 3 years నుంచి వంగ మహేందర్ రెడ్డి అని సిద్దిపేట అతను 3 years నుంచి పనిచేశాడు. అయితే అతను నా మీద బ్లేమ్ ఏంటంటే ఒక క్యాసెట్ తయారు చేసి నేను కార్పొరేట్ అభ్యర్థి, నేను టీచర్ని కాదు, ఈయన కార్పొరేట్ అభ్యర్థి, ఈయన టీచర్స్కు అవైలబుల్ ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, కాబట్టి ఇతనికి ఎట్లా ఓటు వేయాలి అనేది ఒక చర్చ జరిగింది. అయితే నేను ఎలక్షన్ తిరిగి అన్ని రోజులు ఫస్ట్లో నాకే మీద అసలు నమ్మకం లేకుండే, మా పార్టీకి కూడా నమ్మకం లేకుండే అనుకుంటున్నా తెలుసు. అయితే ఒక 1 weekలో మొత్తం స్టార్ట్ చేసి మనం మాట్లాడుతుండే, మనం కన్విన్స్ చేస్తుంటే ఒక 1 weekలో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఎట్లా గెలుస్తుందని. తర్వాత 15 daysలో నాకు 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఐదర్ ఫస్ట్ గెలుస్తానా లేకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో గెలుస్తాను. 3rd weekలో 100% ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. కాబట్టి అంటే ఏ పని చేసినా మనం ఒక పట్టుదలతో, ఇప్పుడు అంబేద్కర్ అయితే ఏ విధంగా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్లో ఎంత కష్టపడి ఎంత అవమానాలు ఎదుర్కొని ఆ పట్టుదలతోని చదివి ఆ టైంలో అంటే ప్రతి మనిషికి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా వాడుకోవాలి. అంబేద్కర్ గారు కూడా ఆ బరోడా రాజు గారిని కలిసి ఆయన స్పాన్సర్ చేస్తే అప్పుడు లండన్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు ఫస్ట్. అప్పుడు కొలంబో యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి లండన్ వచ్చి అక్కడ చదువుకొని, అంటే ఆయన ఎంత ఫ్రీగా కమ్యూనిటీకి వెళ్ళి వచ్చి డౌన్ ట్రాడన్ అంత ఉండి కూడా అంత కష్టపడి చదువుకొని అమెరికాకి వెళ్ళి లండన్ వెళ్ళి మనకన్నా ఎక్కువ గుర్తింపు ఆ కంట్రీలో ఆయన తీసుకొచ్చాడు. అయితే మనందరము అంటే ఓన్లీ పర్టికులర్ సెక్షన్ కాకుండా భారతీయులందరూ కూడా అతనికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం వరల్డ్ని రిటర్న్ రాసిన రాజ్యాంగంలో మనది బెస్ట్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ఆయన అంత కష్టపడి మన కొరకు మన ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి కూడా 75 years అయిన తర్వాత కూడా ఆ కాన్స్టిట్యూషన్ మనకు ఒక రిలవెంట్, తర్వాత ప్రస్తుత పరిస్థితి కూడా అది మనకు ఉపయోగం. అంటే ఈ 75 yearsలో మనందరము ఇప్పుడు ఒక స్టేజ్కి డెవలప్మెంట్ అయినాం కాబట్టి ఇంకా డెవలప్ కావాలి. అంటే మనకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, పొలిటికల్ పరంగా కానీ, జనరల్ పబ్లిక్ లేడీస్కి అందరికి ఈక్వాలిటీ పరంగా కానీ అందరికి ఈక్వల్ రైట్, ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఆ రాజ్యాంగ రాసుడితోనే ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు టీ అమ్ముకుంటూ ప్రైమ్ మినిస్టర్ కాగలిగారు. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నార్మల్ ఒక టీచర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగలిగింది. ఇది ఏ దేశంలో కూడా ఇటువంటి సాధ్యం కాదు. అంటే మనకు క్యాలిబరు, హార్డ్ వర్క్, తర్వాత మనం మంచిగా చదువుకుంటే మనం ఏ స్టేజ్కైనా పోగలగాల్సిన అవకాశము మన కాన్స్టిట్యూషన్ వల్ల మనకు దొరికింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కూడా మన ఫ్యూచర్ జనరేషన్ కొరకు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మోడీ గారు రోజు 20 గంటలు కష్టపడతారు మన కొరకు. ఆ ఏజ్లో ఆయన 11 yearsలో మనకు 60 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మిగతా గవర్నమెంట్ లేనంత డెవలప్మెంటు మన ఇండియాను డెవలప్ చేశారు. అంటే 11th పొజిషన్ ఉండే దాన్ని ఇప్పుడు 5th పొజిషన్ చేశారు. దాన్ని ఇప్పుడు నెంబర్ 3, నెంబర్ 2కు మనం నియరెస్ట్లో వెళ్ళబడుతున్నాం. అంటే నెంబర్ 1 పొజిషన్కు 2047లో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ను ఆ విధంగా డిఫెన్స్ కానీ, లేకుంటే మన రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, అంటే ఇప్పుడు మన రోడ్ నెట్వర్క్ ఇంకొక 5-10 yearsలో అమెరికా కానీ యూరోప్లో లేని నెట్వర్క్ మన దగ్గర ఉంటుంది. రైల్వే నెట్వర్క్ కూడా యూరోప్లో బెస్ట్ రైల్వే సిస్టమ్ అంటాం. మన దగ్గర ఇంకొక 10 yearsలో ఆ విధంగా మన దగ్గర రైల్వే నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చైనాను కూడా మనం అన్ని విధంగా కాంపిటేట్ చేసి ఇప్పుడు చైనా అంత ఏజ్ అయిపోయింది, అంత ముసలోళ్ళు అయిపోయారు.
ఓన్లీ ఇండియానే వరల్డ్లో యూత్ పాపులేషన్ ఉన్న కంట్రీ. కాబట్టి మన ఒక్కరికే ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ కనిపిస్తుంది. కాబట్టి మనందరము మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని మనము మన పిల్లలు కష్టపడితే నెక్స్ట్ మన ఇండియాని వరల్డ్కు ఇప్పుడు మన ఈ లీగల్ కౌన్సిల్ ఎలక్షన్ అయింది. అయితే 193 కంట్రీస్లో 183 కంట్రీస్ మనకు ఓటు చేశారు. మన బండారి గారు దానికి చైర్మన్గా సెలెక్ట్ అయ్యారు. తర్వాత మిగతా 12 కంట్రీస్లో 12 మనకే ఓటేసాయి. అంటే వరల్డ్లో ఇండియాను నంబర్ 1 పొజిషను, మనకు వాల్యూ. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇండియా అంటే ఒక బ్యాక్వర్డ్ కంట్రీ, వాళ్ళు ఇండియన్స్ అంతా అన్హైజీనిక్ ఉంటారు, ఆ విధంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఈరోజు ఇండియా అంటే ప్రతి ఒక్కరు, అమెరికానే ఇండియా వైపు చూస్తుంది. యూకే మనను 200 సంవత్సరాలు పాలించింది బ్రిటిష్. యూకే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో మన ఇండియాకి వచ్చింది. ఆ ఇండియాకి వచ్చిన కంపెనీ ఇప్పుడు సిక్ అయితే మన ఇండియన్ ఆ కంపెనీ కొన్నాడు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనరు ఇప్పుడు మన ఇండియన్. కాబట్టి మన ఇండియన్స్ చేయలేని పని అంటూ ఏది ఉండదు తలుసుకుంటే. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్స్ వరల్డ్లో ప్రతి కంపెనీ సీఈఓ మన ఇండియనే. వరల్డ్ బ్యాంక్ ఎండి కానివ్వండి, లేకుంటే గూగుల్ మన పిచాయ్ కానివ్వండి, లేకుంటే మన ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మన హైదరాబాద్లో చదువుకున్నాడు సత్యనాథన్లో. అట్లా ప్రతి కంపెనీ హెడ్ వరల్డ్లో పెద్ద కంపెనీ హెడ్ మన ఇండియానే. కాబట్టి ఇండియాకు అంత ఫ్యూచర్ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్తో మనకి ఈ విధంగా ఈక్వల్ రైట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా మన బీజేపీ గవర్నమెంట్ మనందరికీ పాస్ చేసింది. కాబట్టి అప్పుడు అంబేద్కర్ ఆ టైంలో 75 ఇయర్ బ్యాకే మహిళలకు ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైటు, ఈక్వల్ మన ప్రాపర్టీలు కూడా రైట్ ఇవ్వాలనేది అప్పుడే రాశారు. కాబట్టి ఆ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్ల ఆయన విజన్ ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ అన్ని విధాలుగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు మొన్న ఎలక్షన్ ముందు రాంగ్ ప్రచారం చేసి మన బీజేపీ పార్టీకి చాలా నష్టం చేశారు. ఏంటంటే బీజేపీ మళ్ళీ వస్తే కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు, మనకు మీకు అందరికీ నష్టమవుతుంది. అది టోటల్గా రాంగ్ నెరేటివ్ను ప్రచారం చేసి వాళ్ళు కొంతవరకు దాన్ని ముందుకెళ్ళి మనకు కొన్ని ఎంపీ సీట్లు అందుకే మనం కోల్పోయాం. కాబట్టి మనందరం కరెక్ట్గా పనిచేసి ఒక పట్టుదలతో ఉంటే నెక్స్ట్ అన్ని ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలవడానికి అవకాశం ఉంది. అన్ని ఎలక్షన్స్లో గెలిస్తే ఇప్పుడు లోకల్ బాడీ కానీ, జడ్పీ ఎలక్షన్స్ కానీ, ఈ విధంగా ప్రతి ఎలక్షన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ మన బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది.